హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు సీతారామ తెలుగు వ్లాగ్స్. నేను బాగున్నాను. మీరందరూ చాలా చాలా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. బయట చాలా చాలా ఎండలుగా ఉన్నాయండి. అందరూ చాలా జాగ్రత్తలు తీసుకోండి. చిన్నపిల్లలకైతే ఎండు ద్రాక్ష పళ్ళు నానబెట్టి ఇవ్వండి. పెద్దవాళ్ళైతే మంచిగా ఎక్కువ వాటర్ వేసుకొని మజ్జిగ చేసుకొని తాగడం, సబ్జా నీళ్ళు, అలాగే బార్లీ, ఇలా మనం పళ్ళ రసాలు వీలైనంతగా శరీరానికి చలువ చేసే పదార్థాలు తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు నేను మీతో ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను. ఇది నా ఫేవరెట్ వీడియో అండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఈ వీడియోలో నేను వన్ ఆఫ్ మై ఫేవరెట్ పట్టు శారీస్ అండ్ వర్క్ బ్లౌజెస్ చూపిస్తున్నాను. ఇంకా ఉన్నాయండి. ఉన్నన్నింటిలోని ద బెస్ట్ కొన్ని ఉంటాయి కదా. నా పెళ్లి పట్టు చీరల తర్వాత ఇవి ఇంకొక ఫేవరెట్ శారీ ఉంది. అది బయట డ్రై వాష్కి ఇచ్చానండి, అది ఇంకా రాలేదు. అండ్ ఈ శారీస్ని కూడా డ్రై వాష్కి ఇద్దాము. పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అయ్యాయి, పక్కన పెట్టిద్దాం, డ్రై వాష్కి ఇద్దాం అనుకునేటప్పటికి నాకు స్ట్రైక్ అయింది. నేను ఈ శారీస్ తీసుకొని ఇంచుమించుగా 6 years అవుతుంది. అయినా సరే ఈ మోడల్స్ ఇంకా ప్రజెంట్ ట్రెండింగ్లోనే ఉన్నాయి. ఎవరికైనా పర్చేస్ చేయాలనుకునే వాళ్ళకి ఒక చిన్నగా సజెస్ట్ చేసినట్టు అవుతుంది. మీకు ఏదైనా యూజ్ అవుతుంది, చిన్నగా కొంచెమైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఈ శారీ స్పెషల్ ఏంటంటే కంచిపట్టు శారీస్ అండి. సాధారణంగా మన ఆంధ్ర అంతా కూడా, ఆంధ్ర అండ్ తమిళనాడు, మోస్ట్లీ మన సౌత్ ఇండియన్స్ అందరూ కూడా కంచిపట్టు శారీస్నే పెళ్ళిళ్ళకి ప్రిఫర్ చేస్తూ ఉంటాం. బ్రైడల్స్ అయినా, వాళ్ళతో పాటు ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళైనా, గెస్ట్లు అయినా కంచిపట్టు శారీస్ మీదకి దృష్టి వెళ్తుంది. అండ్ దాని తర్వాత మనం ఎక్కువగా ఉప్పాడ పట్టుని, కుప్పడం, చాలా చాలా రకాలు వాడతాం. బ్రైడల్స్ అయితే మాత్రం ఫస్ట్ మనకు గుర్తొచ్చేది కంచిపట్టుని. ఇప్పుడు కంచిపట్టులో లైట్ వెయిట్ వచ్చేస్తున్నాయండి. ఒకప్పుడు వెయిట్ ఉండేవి. ఇవి నేను 6 years బ్యాక్ తీసుకున్న లైట్ వెయిట్ ఉండి శారీస్ చాలా ఎలిగెంట్గా బాగుంటాయి. పట్టు శారీస్కి ఒక మార్క్తో చిన్న లేబుల్ ఉంటుందండి. ఆ లేబుల్ ఉంటే ఇవి ప్యూర్ కాంజీవరం కంచిపట్టు శారీస్ అని దీని అర్థం అన్నమాట. ఈ శారీస్ ఇప్పుడు ఈ 6 yearsలో డ్రాస్టిక్గా ప్రైస్ కూడా పెరిగిపోయిందండి. ఈ శారీస్ నేను అప్పుడు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ 3,000 to 4,000 పెరిగిపోయింది కాస్ట్. ఇది చూసారా, గంధం కలరా ఎల్లోనా అనే మిక్సింగ్లో ఉంటుందండి. ఫస్ట్ శారీ పింక్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ శారీ ఇది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్, మధ్యలో పింక్ బోర్డర్ కూడా వచ్చింది. దీని మీదంతా అమ్మాయిలు నాట్యం చేస్తున్నట్టు చాలా బాగుంటుందండి. పళ్ళు మొత్తం కూడా బ్లూ కలర్ వస్తుంది. శారీ అంతా గ్రీన్ అండ్ కింద ఒక చిన్న లైన్ బోర్డర్ పింక్, దాని కింద బ్లూ కలర్ వస్తుంది. వీటి మీద ఉన్న బొమ్మలు చూడండి, వీణా వాయిద్యాలు వాయిస్తున్నట్టు, డాన్స్ చేస్తున్నట్టు, ఒక్కొక్క పోజెస్తో చాలా బాగుంటుంది. మంచి ప్యూర్ కంచిపట్టు శారీస్ అయితే ఎంత నలిపినా కూడా నలిగిపోవండి. చీర అలానే ఉంటుంది. ఒక 10 సార్లు కడితే చీర నలుగుతుంది అన్నమాట. అలా ఉంటుంది ఫ్యాబ్రిక్. ప్యూర్ కంచిపట్టు శారీస్ అయితే ఒకప్పుడు బంగారం లైన్ వచ్చేదంట. అమ్ముకుంటే ఆ శారీస్ యూస్ చేసిన తర్వాత మా చిన్నప్పుడు పట్టు చీరలు కొంటాం అని వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఎన్ని వేలు పెట్టుకున్నా ఇంచుమించు 80 లక్ష పెడితే కానీ ఆ బంగారం పూత వచ్చే చీరలు లేవండి. ఈ శారీస్ నేను ఎప్పుడు కట్టుకున్నా ఈ బ్లౌజెస్ కాంబినేషన్లో చాలా కాంప్లిమెంట్స్ తీసుకున్నాను. ముఖ్యంగా ఈ బ్లౌజ్కి ముందు బ్లౌజ్ మీద శారీకి తగ్గట్టుగా పీకాక్స్ ఉంటాయి. ఈ బ్లౌజ్కి శారీ మీద అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నట్టుగా దీని మీద కూడా ఉంటాయి. అలా చేయించుకున్నాను. మగ్గం వర్క్ అండి. ఈ బ్లౌజ్ చూసుకుని సేమ్ ఇలాగే బ్లౌజ్ నా ఫ్రెండ్స్ కానీ మా అక్క వాళ్ళు కానీ చాలామంది చేయించుకున్నారు. బ్లౌజ్ వల్ల శారీ హైలైట్ అవుతుంది. అలాగే కంచిపట్టు శారీస్కి, ఫుల్ బ్రైడల్గా ఉండే శారీస్కి వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నెట్ వేయించుకొని నెట్ మీద ట్రాన్స్పరెంట్గా వర్క్ చేయించుకొని మరీ వేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అవి ట్రెండింగ్ అయిపోయినాయి. ఇది 6 years బ్యాక్ కాబట్టి అప్పుడు ఇది ట్రెండింగ్. శారీ తీసుకునేటప్పుడు పైన వైపే కాకుండా వెనక వైపు కూడా సేమ్ జరీ ఉండి, ఆ జరీ మన పట్టీలకు కానీ గాజులకు కానీ పీకకుండా ఉండేలాగా చూసుకుంటే చాలా బెస్ట్ అండి. అలా ఏదైనా శారీస్ తీసుకున్నారా పోగులా వచ్చి చీర మొత్తం పాడైపోతుంది. కొన్ని లైట్ వెయిట్ శారీస్లో అలా కూడా ఉంటున్నాయి. అందుకే చూసుకొని తీసుకుంటే బాగుంటుంది. ఇది ఫ్రంట్ వర్క్ ఇలా వచ్చింది. వర్క్స్ స్టార్ట్ అయ్యి ఒక 10 years అవుతుందండి. ఇంచుమించు 10 years 12 years అవుతుంది. వర్క్ బ్లౌజెస్ అనేవి ట్రెండింగ్లో ఉండి, ఒకప్పుడు హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వస్తే చూసేవాళ్ళం.
అప్పుడప్పుడే నెమ్మదిగా మాకు స్టార్ట్ అవుతున్నాయి ఆంధ్రాలో, కాకినాడ, రాజమండ్రిలో. హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు చూసినప్పుడు వర్క్ బ్లౌజెస్ అంటే ఇలా ఉంటాయా, నెమ్మదిగా ఒక 2-3 ఇయర్స్కి అక్కడ కూడా ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టా పేజెస్ అవి రావడం వల్ల ఆల్ ఓవర్ ట్రెండింగ్ అవుతున్నాయి. శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ, వాటి మీద వర్క్స్ కానీ ఏమైనా ఆన్లైన్లో తీసుకున్నా, డైరెక్ట్గా తీసుకున్నా, ఎక్కడైనా సరే మనం చూసుకుని 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకుంటే మంచిది. అండ్ థర్డ్ సారీ, ఇది కూడా కంచిపట్టు సారీ. దీనికైతే వర్క్ చేయించలేదండి. 5K ప్లస్ శారీస్కి మాత్రమే నేను వర్క్ చేయించుకున్నాను. 5K కంటే 6K అబౌవ్ అని చెప్పచ్చండి. ఇది 5,000 చేంజ్ పడినట్టుంది సారీ. దీనికి వర్క్ చేయించలేదు. అప్పుడు వర్క్ అనేది ట్రెండింగ్లోనే ఉంది. కాకపోతే ఏదైనా ఫస్ట్ వచ్చిన కొత్తలో పాజిటివ్ మైనస్ 2 ఉంటాయి. అప్పుడు ఏమనేవాళ్ళు అంటే బ్లౌజ్ చీకిపోయినట్టు అయిపోయి బ్లౌజ్ విడిపోతుంది, చీర ఉండిపోతుంది కానీ జాకెట్ పాడైపోతుంది, ఎన్ని వేలు వర్క్ చేయించినా అని ఫస్ట్లో వర్క్ స్టార్టింగ్ అయినప్పుడు వచ్చే అపోహ ఉండేది మాట. పుకార్ అనొచ్చు, అపోహ అనొచ్చు. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 1000 రూపాయలు చీర తీసుకున్నా సరే వర్క్ చేస్తేనే దానికి లుక్ వస్తుంది. అయినా ఒక బ్లౌజ్ మల్టీ కలర్తో చేయించుకుంటే 4-5 చీరలకి అదే బ్లౌజ్ని హ్యాపీగా వాడేయచ్చు మనం. ఈ శారీ తీసుకుని అయితే 8 ఇయర్స్ ఎబౌవ్ అవుతుందండి. అయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా శారీ ఉంది. ఎన్నిసార్లు యూజ్ చేసినా అలాగే ఇప్పటికీ ఇంకొంచెం ఇది ట్రెండింగ్లోనే ఉంది శారీస్ అనేవి. నా ఫేవరెట్ కంచిపట్టు శారీస్లో ఈ 3 ఉన్నాయన్నమాట. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఈ పెళ్ళిన సీజన్స్ కదా, గెస్ట్ అపీరెన్స్గా అయినా సరే కొనుక్కునే వాళ్ళకి ఒక చిన్న ఐడియా ఉంటుందని. బ్లౌన్ గ్రీన్ ఆల్వేస్ ట్రెండింగ్, ఎల్లో అండ్ పింక్ అండ్ మెరూన్ షేడ్, ఇవన్నీ కూడా ఫుల్ ఆఫ్ ట్రెడిషనల్ కలర్స్. ఇప్పుడు లెవెండర్ షేడ్స్ అని, పీచ్ కలర్స్ అని ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఎప్పటికీ ఈ ట్రెడిషనల్ కలర్స్ మాత్రం ఫేడ్ అవుట్ అవ్వండి.